Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపెవరిది? అధికారమే లక్ష్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటములు హోరాహోరీగా తలబడగా గెలుపు ఎవరి పంచన చేరనుంది? ఏపీలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? పోస్టల్ బ్యాలెట్లు ఎవరి వైపు? జగన్ మరోసారి సీఎం అవుతారా, లేదంటే చంద్రబాబుకు పాలన పగ్గాలు దక్కుతాయా? కౌంటింగ్ రోజు ఏ సమయానికల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి? ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ. మరో 3 రోజులలో తేలనున్న భవితవ్యం. వైసీపీ మళ్లీ గెలుస్తుందా? కూటమి అధికారంలోకి వస్తుందా? ప్రస్తుతం ఏపీ ఎన్నికల వార్ జోన్లో ఉంది. ఈ ఎన్నికలు అనే వార్లో విజయం ఎవరిది? సీఎం ఎవరు? జూన్ 4 ఎప్పుడు వస్తుంది అని కోట్లాది మంది తెలుగు వారి గుండెలలో టెన్షన్ నెలకొంది. సరిగ్గా మరో 3 రోజులలో ఓట్ల లెక్కింపు షురూ కానుంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్లు ఎటువైపు అన్నది అరగంటలో తేలిపోనుంది. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. దీంతో మరో గంట లేదంటే గంటన్నరలో పోలింగ్ సరళి అనేది తెలుస్తోంది. ఇక పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఊపు ఉంది అన్నది తెలిసిపోనుందని అంటున్నారు. ఈసారి చాలా చోట్ల హోరాహోరీ తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది కాబట్టి గెలుపు నీదా నాదా అంటూ రౌండ్కు గెలుపు దోబూచులాడటం ఖాయం. ఈ టెన్షన్ ఎన్నడూ లేని విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక తొలి ఫలితం అయితే కౌంటింగ్ మొదలైన 3 గంటలకే వస్తుందని ఈసీ చెబుతోంది. ఈ లెక్కన ఉదయం 11 గంటలకే తొలి ఫలితం ఏదో తేలిపోనుంది. కొవ్వూరు లేదా నరసాపురం నుంచి తొలి ఫలితం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అత్యల్పంగా 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలలో అత్యధికంగా 111 నియోజకవర్గాలలో 20 కంటే తక్కువ రౌండ్లలోపే లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం 2 గంటలలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 నియోజకవర్గాలలో 21 నుంచి 25 రౌండ్ల వరకు లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గ ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. 29 రౌండ్ల లెక్కింపు జరిగే 2 నియోజకవర్గాల ఫలితాలను రాత్రి 7 గంటల నుంచి 8 గంటల సమయంలో వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 88. ఈ లెక్కన మధ్యాహ్నం కల్లా 111 సీట్లలో ఫలితం వెల్లడి అయితే ఎవరు మ్యాజిక్ ఫిగర్కి అతి చేరువగా ఉన్నారు అన్నది తెలిసిపోతుంది. అలా మధ్యాహ్నానికే ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఎవరిది అన్నది స్పష్టంగా తెలుస్తుంది అని అంటున్నారు. ఓ అంచనా ప్రకారం 12 లేదా 1 గంట కల్లా ఏపీలో ఏర్పడే ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. ఏపీలో ఎవరు గెలుస్తారన్న అంశంపైన రాష్ట్ర వ్యాప్తంగా భారీ చర్చలు జరుగుతున్నాయి. మేధావులు సైతం ఎన్నికల ఫలితాలపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమ వాదాలను జస్టిఫై కూడా చేసుకుంటున్నారు. ఇక పార్టీలు అయితే గెలుపు తమదంటూ దండోర వేసుకుంటున్నాయి. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తారని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి ఆంధ్ర ప్రజలు అనుభవం, అభివృద్ధికి ఓటేశారని, విజయం తమదేనంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంతలో కౌంటింగ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలాలంటే జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.